హాయ్ అండి. నేను మీ ఉష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మనం ఈ వీడియోలో బీరకాయ పచ్చడిని చేసి చూపించబోతున్నానండి. ఎప్పుడూ చేసుకునేలాగా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఈ విధంగా ఒక్కసారి బీరకాయ పచ్చడిని చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఈ పచ్చడికి కావాల్సింది బీరకాయ, లేత బీరకాయ తీసుకున్నాను. దాని పైన చెక్కుని తీసేసి లైట్‌గా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. అది వేడెక్కాక ఇలా మన పచ్చడికి సరిపడా పచ్చిమిర్చిని వేశానండి ఫస్ట్. తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసేసి ఇలా కలుపుతూ మనం పచ్చిమిర్చిని మాడనివ్వకూడదు. అలాగే వేసిన పప్పు దినుసులు బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా సగం వరకు ఫ్రై అయ్యాక మనము బీరకాయ పొట్టు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా! అది 2 కప్పులు తీసుకున్నాను. తర్వాత చిటికెడు పసుపు వేసేసి బీరకాయ ముక్కలకి అంతటికి పట్టేలాగా కలిపేసి మూత పెట్టేసి బీరకాయ అనేది మెత్తగా మగ్గేంత వరకు మనం మధ్య మధ్యలలో మూత తీసి కలుపుతూ బీరకాయని బాగా ఉడికించుకోవాలండి. ముక్క మెత్తబడాలి. ఇవి సగం వరకు ఫ్రై అయ్యాక మనం 2 కప్పులు బీరకాయ తీసుకున్నాం కదండీ! దానికి ఒక్క కప్పు టమాటా పండు తీసేసుకొని ఇలా కట్ చేసుకొని టమాటా పండు కూడా సాఫ్ట్‌గా ముక్క మెత్తబడేంత వరకు మనం మూత పెట్టేసి బీరకాయని అలాగే టమాటాని ఉడికించుకోవాలండి. బీరకాయ అనేది మనకి త్వరగానే మగ్గిపోతుందండి. చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు ఈ పచ్చడి. పచ్చడి రుచి అనేది మనం వేయించుకునే కూరగాయ ముక్కల మీద ఆధారపడి ఉంటుందండి. మనం కూరగాయ ముక్కలు సాధ్యమైనంత బాగా మగ్గించుకొని, మనము పచ్చడి టేస్ట్‌ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. మనకి కూరగాయ ముక్కలు 2 అంటే బీరకాయ, టమాటా 2 మగ్గిపోయాక చివరగా ఒక కప్పు పుదీనాను తీసుకొని ఇక్కడ వేసి, ఈ పుదీనా కూడా బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మనము మగ్గించుకోవాలండి. ఇదే మెయిన్ టేస్ట్ ఇస్తుంది. నార్మల్‌గా చేసుకునే బీరకాయ పచ్చడి కాకుండా కొంచెం ఇలా పుదీనా వేసి ఒక్కసారి మీరు పచ్చడి టేస్ట్ చేయండి. చాలా చాలా బావుంటుందండి. మనకి పుదీనా కూడా మగ్గిపోయాక చివరగా ఒక 2, 3 రెబ్బల ఎల్లిపాయలు, అలాగే కొంచెం చింతపండు, తగినంత ఉప్పు వేసేసి వీటిని మొత్తం చల్లారపెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకుంటున్నాను. మనం ఈ పచ్చడిని రుబ్బుకునేటప్పుడు మాత్రము ఏమి నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. మనము ఇది మిక్సీ జార్‌లో వేసుకొని పర్ల్స్ మోడ్‌లో మనము రోట్లో నూరుకుంటాం చూడండి. అలా కచ్చా పచ్చాగా నూరుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుందండి. ఇక్కడ నేను నూరుకున్న పచ్చడిని సర్వింగ్ బౌల్‌లో తీసేసుకుంటున్నాను. పచ్చడి టేస్ట్ అంటూ వచ్చేది మనం వేసుకొని చివరగా వేసుకునే పోపు నుంచే వస్తుందండి. సో, నేనిప్పుడు పోపు వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ వేసేసి పోపు పెట్టేశాను. ఆ పోపును మనం మిక్సీ పట్టుకొని రుబ్బుకున్న బీరకాయ పచ్చడిలో వేసేసి కలిపేస్తున్నానండి. ఈ పచ్చడి అన్నంలోకైనా, చపాతీ, రోటీ, అలాగే పుల్కాలోకైనా, వేటిలోకైనా చాలా చాలా బావుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముచ్చట్లతో, రుచులతో మీ ముందుకొచ్చేస్తాను.